బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 10వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే బీఏసీ నిర్ణయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 13 వరకు నిర్ణయించాలని నిర్ణయించారు. కాసేపు క్రితమే బీఎస్సీ సమావేశం ముగిసింది. స్పీకర్ ఛాంబర్ లో జరిగిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షాలకు సంబంధించి సిపిఐకి సంబంధించిన నేతలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో దాదాపు వారం 10 రోజుల పాటు జరగాలని మొదట్లో నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం అయితే సమావేశాలు 13 వరకు నిర్ణయించాలి. ఆ తర్వాత అవసరం అనుకుంటే కనుక బీఎస్సీ మరోసారి కూడా పెట్టుకొని దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని కూడా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల అంటే 10 తారీఖు నాడు ఎల్లుండి బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. శనివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆదివారం రోజు సభకు హాలిడే ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఒక రోజు హాలిడే ఇవ్వడం ఆనవాయితీ. సో ఈ నేపథ్యంలో అంటే బడ్జెట్ పత్రాలు అంతా కూడా సభ్యులు చదువుకున్న తర్వాత మళ్ళీ మండే రోజు నుంచి కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మండే రోజు చర్చ ఉంటుంది. ఆ చర్చ తర్వాత మళ్ళీ మిగతా అంశాలకు సంబంధించి కులగణనకు సంబంధించి కానీ అదే విధంగా కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్న ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో బడ్జెట్ పైన రియాక్షన్ తర్వాత ఈ అంశాల పైన అవకాశం ఉంది. ఈ అంశాలు వచ్చేటప్పుడు ఒకవేళ ప్రతిపక్షం కనుక మీ అధికార పక్షం కూడా ఎక్స్టెన్షన్ చేయాలని కూడా నిర్ణయిస్తే బీఎస్సీ సమావేశం పెట్టుకొని మరోసారి నిర్ణయించాలని. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే 13 వరకు అయితే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.